హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాల్టి వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, నేను రీసెంట్గా రీల్స్ అలాగే షార్ట్స్ ఇవన్నీ కూడా పోస్ట్ చేశాను కదా. మ్యారేజ్కి అయితే వెళ్ళామండి. మా అత్త కొడుకుది మ్యారేజ్ అనమాట. సో మేమైతే మ్యారేజ్కి వెళ్ళాము. ఆ ఈవెంట్ అంతా కూడా నేను మీతోటి షేర్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా మ్యారేజ్కి రాని వాళ్ళు ఉన్నా కూడా చూస్తారు కదా అనేసి అనుకుంటున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే ఇవాళ వీడియోలో అయితే ఈవినింగ్ రిసెప్షన్ కూడా ఉంటుంది కదండి, అది కూడా మీతోటి షేర్ చేస్తాను. అలాగే రిసెప్షన్ కూడా చాలా బాగా జరిగిందండి. మీరు చూస్తే మండపం అది డెకరేషన్ కూడా చాలా బాగుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ కూడా చేసేసేయండి. డెకరేషన్ అది చాలా బాగా అనిపించిందండి. ఇంకా మేమైతే రెడీ అయ్యేసి ఇంకా వెళ్తున్నాం అనమాట నైట్ రిసెప్షన్కి. అలాగే రిసెప్షన్ అంటే తెలిసిందే కదండి, ఆర్కెస్ట్రా ఉందన్నమాట. సో డాన్సర్స్, సింగర్స్ అట్లా చాలా బాగా జరిగిందనమాట. ఇదంతా కూడా మీతోటి కూడా షేర్ చేద్దాం అనేసి వీడియోని అయితే తీసాను అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. డెకరేషన్ అంతా ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. వీడియోని ఎండింగ్ వరకు చూసేసేయండి. ఇంకా భోజనంకి వచ్చేసి నైట్ ఇట్లా రోటీస్, పన్నీర్ కర్రీ, అలాగే గోబీ రైస్, ఇంకో రైస్ వెరైటీ రైస్ ఉందన్నమాట. స్వీట్ వచ్చేసి బొబ్బట్టు, అలాగే బెండకాయ ఫ్రై, గుత్తొంకాయ నేనైతే పెట్టించుకున్నాను. ఇంకా మా పిల్లలు కూడా తింటున్నారనమాట. మన ఛానల్లో ఇలాంటి రిలేటెడ్ వ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయండి. ఫ్యామిలీ ఫన్ వ్లాగ్స్, అలాగే షాపింగ్, కుకింగ్, ట్రావెల్, టెంపుల్స్ రిలేటెడ్ వ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయండి. ఎవరికైనా మన ఛానల్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పిల్లలు అయితే ఎక్కడికైనా మ్యారేజెస్కి వెళ్ళామనుకోండి, ముందు భోజనం అయితే తినరనమాట. ఫస్ట్ ఐస్ క్రీమ్ అయితే తింటారు. కొంచెం స్పైసీగా ఉందంటే ఇంకా అసలే తినరనమాట. ఇంకా డైనింగ్ హాల్ అంతా ఇలా ఉంది. ఈ సమ్మర్లో ఫంక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి. మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలా ఎండలు ఉన్నా సరే ఇంకా మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఇక్కడ రిసెప్షన్ అని చెప్పాను కదా, సో పాటలు అన్ని పాడుతున్నారండి. నేనైతే ఒరిజినల్ మ్యూజిక్ అయితే పెట్టలేను అనమాట. యూట్యూబ్ సంగతి తెలిసిందే కదా, కాపీరైట్ వస్తుంది కాబట్టి. డాన్స్ అది చాలా చక్కగా చేశారండి. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలా బాగుంది ఆర్కెస్ట్రా అంతా కూడా.
డాక్టర్ బాబు డాక్టర్ బాబు లోపలికి రమ్మంటారా? పర్వాలేదండి, నేను ఎక్కడి దాకైనా వస్తాను. డాక్టర్ బాబు గారు అంటే డాక్టర్ బాబు అంటే వడలకి ఇక్కడ ఉంది. మౌనిత పెళ్ళిందా? ఇప్పుడు చిన్న డాక్టర్ బాబు నువ్వేనా? సరే, ఇంక నేను జోలికి వెళ్ళాలండి, నేను వచ్చేస్తాను. నువ్వేనా నాన్న? డాక్టర్ బాబు నువ్వేనా? నీవమ్మే మౌనితనేనా? సేమ్ మీ కొడుకున్నట్టే ఉన్నాడు. డ్రెస్ కూడా మ్యాచింగ్ వేసుకొచ్చాడు. అంటే డాక్టర్ బాబు లోపల ఉన్నప్పుడు ఇక్కడ ఆర్కెస్ట్రా టీం వాళ్ళందరూ కూడా చాలా బాగా డాన్స్ చేస్తున్నారండి. చూస్తే మీకు అర్థమైతా ఉంటది. ఈ అమ్మాయిలు అయితే ఎస్పెషల్లీ చాలా బాగున్నారు. డాన్స్ కూడా అంతే చక్కగా చేస్తున్నారు. ఈ సాంగ్ వచ్చేసి గోదావరి గట్టు మీద సాంగ్ అన్నమాట. ఇంక ఇప్పుడు ఏ రిసెప్షన్ అయినా కామన్ గా ఈ సాంగ్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే కదా. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా వచ్చేసారండి. యాక్చువల్ గా స్టార్ట్ అవడమే లేట్ అయిందనమాట. ఈ కపుల్స్ ఇద్దరికి కూడా విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీరు ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాము. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే మా అన్న డాక్టర్ అండి. మన బద్వేల్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటది, తెలియని వారు ఎవరైనా ఉంటే చెప్తున్నాను. డాక్టర్ పెంచలయ్య, లాస్విత హాస్పిటల్ పీడియాట్రిషియన్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడంతా డాక్టర్స్ వచ్చారనమాట. మన బద్వేల్లో ఉన్నటువంటి డాక్టర్స్. నేను ఎస్పెషల్ గా అయితే చెప్పలేను కానీ బట్ కిరణ్ డాక్టర్ పీడియాట్రిషియన్ ఉన్నారు కదా, కిరణ్ డాక్టర్ గారు కూడా వచ్చారనమాట. ఇట్లా వీళ్ళందరూ కూడా రిసెప్షన్ కి అటెండ్ అయ్యారు నైట్. ఇంకా ఫొటోస్ అది తీసేసుకొని ఇంకా వెళ్తున్నారనమాట. చెప్పాను కదా నేను డాక్టర్ అనేసి. డాక్టర్ పెంచలయ్య అండి, మన బద్వేల్లోనే లాస్విత హాస్పిటల్. ఈయనే డాక్టర్ పెంచలయ్య. సో పీడియాట్రిషియన్ చాలా బాగా చూస్తారండి. ఎవరైనా పిల్లలు ఉన్నవారు డెఫినెట్ గా చూడొచ్చు. చాలా మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి. మన బద్వేల్లో ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా డాక్టర్ పెంచలయ్యకి చూపించడానికి అయితే ట్రై చేయండి. చాలా బాగా చూస్తారు. మా అన్ననే అండి, అందుకని చెప్తున్నాను నేను. బలవంతంగా ఇంకా వీళ్ళు డాన్స్ అయితే చేయిస్తున్నారు అనుకోండి. యాక్చువల్ గా వీళ్ళు ఎవరు దొరుకుతారా అని వెయిట్ చేస్తారు, బట్ వచ్చిన వాళ్ళని మాత్రం అస్సలు వదలరు అనమాట. చాలా బాగా ఎంకరేజ్ చేసి ఇట్లా డాన్సులు అయితే చేయిస్తారనమాట. నేనైతే మా పిల్లల్ని కూడా అన్న దగ్గరికే తీసుకెళ్తానండి. వెళ్ళినప్పుడల్లా వీడియో తీద్దాము అనిపిస్తుందండి. బట్ ఏదో మనము వెళ్ళిన అంటే ఫీవర్ అట్లా ఏదైనా వచ్చినప్పుడు వెళ్తాం కదా, ఆ టైంలో వీడియో తీయాలి అని అయితే అనిపిస్తుంది అనమాట.
బట్ నెక్స్ట్ టైం నేనైతే అదే పనిగా వెళ్ళి హాస్పిటల్ అంతా కూడా చూపిస్తానండి మీకు. అలాగే డాక్టర్ గారి చేత కూడా మాట్లాడిస్తాను, ఏమేమి స్పెషలైజేషన్స్ ఉన్నాయి ఏంటి అనేది అన్ని కూడా చూపిస్తానండి. మీరైతే డెఫినెట్ గా వాచ్ చేయండి మన ఛానల్ అయితే. కాబట్టి యోగి సాంగ్ కావాలి మాకు. అదేనా సార్? మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? కింద ఉన్నారు. మేడం కూడా కింద ఉన్నట్టుంది కదా. ప్రసాద్ గారు ఏంటంటే ఏమైనా అప్పు తీసుకున్నారా వాళ్ళు? ఏం చేస్తున్నారు? వీళ్ళిద్దరు కూడా చాలా చక్కగా డాన్స్ చేస్తున్నారండి. అలాగే ప్రసాద్ కూడా చాలా చక్కగా డాన్స్ చేయడానికి అయితే ట్రై చేశాడు. అలాగే వీళ్ళ నేమ్స్ కూడా చాలా చక్కగా మ్యాచ్ అయినాయి అన్నమాట. ప్రసాద్ అలాగే లక్ష్మీ ప్రసన్న. విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ప్రసాద్ అండ్ లక్ష్మీ ప్రసన్న. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయకుండా చూసినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి, అలా కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.